ఓ వ్యక్తిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు అతన్ని లేపేయాలని డిసైడ్ అయ్యారు. అందరూ కలిసి ఒక్కటయ్యారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మారణాయుధాలతో సిద్ధమై వచ్చారు. కాపుగాసి మరీ మర్డర్ చేశారు. అత్యంత కిరాతకంగా హతమార్చారు. ముఖంపై కత్తితో దారుణంగా పొడిచి చంపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. రాజీవ్ నగర్కు చెందిన సారగుండ్లు శివను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దారుణంగా హతమార్చారు. కుసుమవారిగూడెం వైన్స్ ఎదురుగా షాపుల్లో కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి చంపారు. శివతో గతంలో పాత కక్షలున్న మధు, శ్రీరామ్, సతీష్, లింగరాజులే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య అఖిల, కూతురు విజయశ్రీ, కొడుకు రిషి ఉన్నారు. శివ భార్య కన్నింటి పర్యాంతమవుతోంది. నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలని కోరుతోంది. అటువంటి వ్యక్తులను బయట తిరిగినీయకుండా చేయాలని మృతుని భార్య అఖిల కోరుతోంది. అన్నం తినగా లోపలనే ఫోన్ వచ్చింది. మధు అనే వ్యక్తి ఫోన్ రాగానే ఫోన్ మాట్లాడింది. మా నాకు ఇట్లా గొడవ అవుతుంది, అది రా తొందర మాట్లాడుతురా అంటే నేను రాను రా, ఇప్పుడు చీకట్లా నాకు పని ఉంది ఇంట్లో, పిల్లలు ఏడుస్తుంది, నేను రాను, రేపు పొద్దుగల మాట్లాడుకుంటే ఏమన్నా ఉంటే అని చెప్పింది. లేదు మేము ఇప్పుడు రా, మేము తొందర రా, మేము నన్ను కొడుతురంటే అరే నేను ఏదున్నా ఇప్పుడు రాను రా, రేపు పొద్దుగల వచ్చి మాట్లాడతా రా అని కూడా అన్నాడు. అంటే నేను రానంటే ఏం లేదు. మళ్ళీ 3సారి మళ్ళీ ఫోన్ చేసి రా ప్లీజ్ రా, నన్ను చంపేటట్టు రా అని అంటే మా తమ్ముడు ఎంతో నువ్వు అంటున్నావు కదా మ్యాన్, ఇప్పుడు రానంటున్నావు ఏంటి మ్యాన్ అంటే సర్లేరా వస్తున్నా అని అన్నాడు. 7:30కు పోయింది సార్. ఇక అంతే, 7:30కు పోయి ఆడ ఏం జరిగిందో తెలియదు సార్. 10:30కు ఇక మా మరిది మా యారాలు వచ్చి ఇట్లా సంగతి అని చెప్పి వాళ్ళకి మధు, సతీష్, లింగస్వామి, నరేష్ అంట వీళ్ళు నలుగురంట ప్లాన్ చేసుకొని ముందుగానే ఆయనకు తెలియకుండా ఆడ నిలబడి చీకట్ల ఆయన ఒక్కడే ఉండడాన్ని చూసి చేసి మాకు న్యాయం జరగాలి, వాళ్ళని ఉరిశిక్ష చేయించాలి, వాళ్ళు బయటికి రావద్దు. మృతుడి సోదరుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. కత్తులతో దాడి చేసి అత్యంత క్రూరంగా చంపారని మృతుడి సోదరుడు తెలిపాడు. తన సోదరుడి మరణంతో కుటుంబం అనాథగా మారిందని తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాడు. మొదటి నుంచి అన్న వీళ్ళకి ఎప్పటి నుంచో 6 months నుంచి ఇంత ముందుకే వద్దురా, మనం ఇంత ముందు లెక్కన పాత లెక్కన ఉండే పాత లెక్కన తిరుగుతుందా ఎన్నొద్దురా, మనకి సుపారుడికి వద్దు, మనకి జీవితంలో ఏం పెట్టాం, మన మీద ఆల్రెడీ రౌడీ షీటర్లో పోయినానే, మనం మంచిగా ఉందనరా అని చెప్పి 2-3 సార్లు చెప్పాను. నైట్ కూడా అదే ఫోన్ చేసి తిట్టిండు. మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ అదే తాగుడు తాకుండా అదే గంజా తాకుండా తిరుగుతున్నావు. మా అన్న కూడా తాగుతాడు, కాకపోతే ఒక 8 months బ్యాక్ 6 months బ్యాక్ బంద్ చేసిన అన్న. యాక్చువల్గా అంటే బంద్ చేసుకుని వాళ్ళకి ఇళ్ళకి చెప్తుండ్రు వద్దురా, మనకి గంజా వద్దు, మనకి తాగుడొద్దు, మన మీద ఆల్రెడీ రౌడీ షీటర్లు ఓపెన్ అయిపోయినారా. ఇవన్నీ కాకుండా మనంటే మనకు బతుకుతుందాం, మనం మంచిగా ఉందన్నా, కష్టం చేసుకుని మొత్తం మనకు పిల్లలు నీకంటే నేను కూడా రేపు రోజు పెళ్లి చేసుకుంటాను, నాకంటే వచ్చిన పిల్లలు రావద్దురా అని చెప్పి నిమ్మలంగా చెప్పినా కూడా వినకుండా వాడు అదే మనస్పార్థంగా తీసుకుని వాడు మనసుకి ఏమనిపించిందో అన్న నెంబటే ఆడని మాతకి మదన్ ఒక వ్యక్తి, చోళ నరేష్ అని ఒక వ్యక్తి, టిప్పర్ సత్యన్ ఒక వ్యక్తి, ఇంకో సెవెన్స్ ఒక 5 కలిసి వీళ్ళందరినీ కలిసి ఇంకొక బీఆర్ఓలో హైదరాబాద్లో ఒక 5 పిలిపించుకుని మొత్తం 10 to 15 members వచ్చి డైరెక్ట్ అన్న మీద అటాక్ చేశారు. అన్నట్టు వాడు గట్ట వెనకాల నుంచి వచ్చి వెనకాలగానే అటాక్ చేశారు. అది అనుకోని స్పాట్లో పక్కన ఉన్న వాళ్ళు చెప్పారా, మరి వాళ్ళు చెప్పారా, వాళ్ళు తెలుసుకురా అన్న గురించి జాడ తెలియదు. కానీ అక్కడికైతే జరిగిపోయింది. అది చేసుకున్న వ్యక్తి కూడా 5 నిమిషాలు ఆనించట్టు ఒక వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి వెంబడి సీఎడ్ దానికి వచ్చేలోపు స్పాట్లో చంపేసి పెట్టారు. అసలుకి గుడ్డలి కత్తులు తీసుకుని వచ్చి చేసారు. మెయిన్ గుడ్డలతోనే కుట్టారు. రెడ్డి ముఖం మీద చేసారు. నాకు సిఎస్ఆర్ నాకు ఒకటే చెప్పింది, అయితే నీకు న్యాయం చేస్తామని కంపల్సరీ. సరే సార్, మీరు ఏం ఆవేశపడకమని, ఏ విషయంలో కూడా ఆవేశపడకు, దేనికి కూడా తొందరపడకు, ఏం కూడా చేసుకోకు, నీకు చిన్న పిల్లలు అని చెప్పి నాకు సిఎస్ఆర్ గారు నాయుడు కూడా ధైర్యం ఇచ్చారు. నేను మళ్ళీ 2వ సారి పిలిచి కూడా నాకు అదే ధైర్యం ఇచ్చారు. నేను వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అదే చేస్తా, ఆ శిక్ష పడేటట్టు నేను చేస్తాను, నేను దేంట్లో కూడా తొందరపడక ఆవేశపడక అని చెప్పి నాకు సిఏ గారు కూడా చెప్పారు. నాకు అదే ధైర్యంతో ఇప్పుడు కూడా అంతే ఉంటున్నాను సార్. ఎవరి మీద కూడా ఇబ్బంది పెట్టుకోవట్లేదు, ఎవరి మీద మనస్పర్ధలు కూడా పెట్టుకోవట్లేదు. అదే నాకు చనిపోయిన అయితే మళ్ళీ నాకైతే తిరిగి రాడు. నా వదిలేక నా పిల్లలకి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది, న్యాయం చేస్తాను చెప్పాను. పాత ఏం లేవన్నా, ఇదే నాకు 6 months నుంచి నేను అన్ని బంద్ చేసినా, కూడా బంద్ చేసుకుని మంచిగా ఉందా అని చెప్పినందుకే వాడు దానికి మనస్పర్ధ తీసుకుని ఇట్లా చేసిండు అన్నది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. శివ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక జనరల్ ఆసుపత్రికి తరలించారు.